ఎప్పుడు సుదర్శనయ్య గారి దగ్గరికి రావాలంటే పౌలయ్య గారు నేనే రావాలి. నేను రావాలి, పాటలు పాడాలి. పౌలయ్య గారేమో వాక్యం చెప్పాలి. అలాగుండేది. పౌలయ్య గారు ఎప్పుడు ఆర్మీ నేస్తా ఉండేవాళ్ళు, నేను పాట పాడేవాడిని. సుదర్శనయ్య గారేమో కంజర్లు మాత్రం బాగా ఊపేవాడు. దేవుని స్తోత్రం. బిడ్డలారా, ఏదేమైనా ఈ కాలనీలో సభలు పెట్టారు, దైవజనులు పరిచర్య చేశారు. దేవుని వాక్యంలో మాట ఏముందంటే, దావీదు మహారాజుని గురించి, దావీదు తన తరమ వారికి పరిచర్య చేసి ముగించాడు, దేవుని దగ్గరికి వెళ్ళాడు. అలాగనే దైవజనులు సుదర్శనయ్య గారు కూడా ఆ తరానికి స్వార్థ చేసి పరిచర్య చేసి ప్రభు పిలుపును అందుకున్నారు. ఆ తదుపరి పిల్లలు ఇలాగ పరిచర్య చేయటం చాలా సంతోషం. పగటి వేళ మీరందరూ కూడా సంతోషంగా ఎండైనా ఇసుకోకుండా సంతోషంగా మందిరానికి వచ్చారు. మీరు చాలా ధన్యులు. అందును బట్టి నేను ప్రభును స్తుతిస్తూ ఈ దినం ఒక వాక్య భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయం 5, 6, 7, 8 వచనాలు చూద్దాం. అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయం 5, 6, 7, 8 వచనాలు చదువమ్మా. ఈ మాట జనసమూహం అంతటికి విశ్వాసముతోను పరిశుద్ధాత్మతో నిండుకొని వారై స్తెఫను చదువు. చాలు మాట చెప్తాను మీకు. అమ్మా ఏనండి, మీకు ఎట్లా ఉందంటే, మీరు చదువుతుంటే నేను కూడా మాట్లాడుతుంటే కంటిన్యూ అవుతుంది, లేకపోతే మీరు ముందుకు వెళ్ళట్లేదు. అలా కాదు, వాక్యం చదివేటప్పుడు కంటిన్యూ చదువుతూనే ఉండాలి. అర్థమైందా? సరే, మంచిది. ఈ వ్యక్తి ఎవరంటే స్తెఫను. చెప్పండి, ఎవరు? స్తెఫను. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, ఈ సూర్యపల్లి గ్రామాన్ని ప్రేమించి మా ప్రియులు కీర్తి చేసులు సుదర్శనయ్య గారు ఈ ప్రాంతంలో నాయన ఎంతగానో చక్కగా పరిచర్య చేసి వారు మీ సన్నిధికి చేరుకున్నారు. తదుపరి పిల్లలు ప్రభా అమ్మగారు ఈ పరిచర్య ఆగకుండా ముందుకు సాగటానికి దయ చూపించినందుకు వందనాలు చెప్తూ ఈ పగటి వేళ ప్రభా చూస్తున్నారు. ఏంటి ఆశ్చర్యం? అవును, ఒక నీతిమంతుడు రాళ్లతో కొడుతుంటే స్తెఫను